హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి అర్చన నవల ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అర్చన నవల ఆడియో రెండో భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మరి నిన్నటి భాగంలో అయిన కథ ఏంటి అంటే, అర్చన తన పసిపిల్లాన్ని ఎవరూ చూడకుండా రహస్యంగా మామగారి దగ్గర అంటే ఆ ఆలయంలో వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న మామగారు కృష్ణస్వామి అసలేమైందో తెలియక తన కొడుకుని కలుసుకుని విషయం ఏంటో తెలుసుకుందామని బయలుదేరాడు. హైదరాబాద్ చేరుకుని కొడుకు దగ్గరకు వచ్చాడు. ఇక కథలోకి వెళదాం పదండి. వేణు వంటగదిలోకి వెళ్లి పాలు వెచ్చబెట్టి గ్లాసులో పోశాడు. పంచదార వేసి స్పూన్తో నెమ్మదిగా కలుపుతూ అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి నడిచాడు. కృష్ణస్వామి రెండు చేతులు ఒడిలో చాపుకుని కుర్చీలో కొంచెం ముందుకు వంగి నేలచూపులు చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. వేణు ఆయన దగ్గరగా నడిచి వణుకుతున్న చేతులతో పాల గ్లాస్ అందించాడు. అతని చేతులు కంపించడం ఆయన దృష్టిలో పడింది. నెమ్మదిగా గ్లాస్ అందుకుని కూర్చో వేణు అన్నాడు. వేణుకెందుకో భయం వేసింది. నాన్న ఎందుకలా ఉన్నారు? అసలింత సడన్గా ఎలా వచ్చారు? ఇంతకు ముందెప్పుడూ హైదరాబాద్ రాని మనిషి ఎలా వచ్చారు? ఈయన లేకపోతే గుడి తలుపులు కూడా తీయరే. పైగా ఇది ధనుర్మాసం. ఎలా వచ్చారు? కొడుకు కోడలి దగ్గరికి వచ్చానన్న ఆనందం కాని ఉత్సాహం కాని లేదు ఈయనలో. వస్తూనే అమ్మా ఏది అంటూ చాలా పొడిగా ప్రశ్నించారు. ఎక్కడికెళ్ళిందన్న ఆరాటంగాని కుతూహలంగాని కనిపించలేదు. చాలా మామూలుగా నిర్వికారంగా అడిగారు. ఏదో జరిగింది. ఏం జరిగి ఉంటుంది? నాన్నకి అర్చన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలిసిపోయిందా? వేణు, అర్చన వచ్చింది. వేణు పక్కన బాంబు పడ్డట్టుగా అదిరిపడ్డాడు. విహ్వలంగా చూశాడు తండ్రి వైపు. ఆ, అర్చన వచ్చిందా? ఎక్కడికి? ఎప్పుడు? ఆయన తలెత్తి సూటిగా కొడుకు వైపు చూస్తూ అమ్ముల పొదిలో దాచిన బాణాలు ఒక్కొక్కటే సంధిస్తున్నవాడిలా అన్నాడు. అర్చన మన ఊరికి వచ్చింది నిన్న తెల్లవారుచామున. బాబును తీసుకొచ్చి గుడి మెట్ల మీద వదిలిపెట్టి తిరిగి వెంటనే వెళ్ళిపోయింది. మాకెవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోయింది. వేణు తెల్లబోయి చూస్తూ వింటున్నాడు. బాబుని? ఎవరి బాబుని? అయోమయంగా అడిగాడు వేణు. నీ కొడుకుని. నో! గట్టిగా అరిచాడు. నో, నా కొడుకా? అలా జరగడానికి వీల్లేదు. అసలు అవకాశమే లేదు. ఈసారి ఆయన తెల్లబోయే చూశాడు. అంటే అంటే ఏంట్రా నువ్వనేది? వాడు నీ కొడుకు కాదా? కాదు నాన్నా, ఎంతమాత్రం కాదు. నా కొడుకు అసలు కాదు. ఆ అవకాశం లేదు. అదేంటి? అర్చన నీ భార్య కావచ్చు, కాని మా మధ్య సంబంధమే లేదు. ఆ అన్యోన్యత, ఆ ప్రేమ ఏవీ లేవు. అర్చన నాతో బలవంతంగా బతికింది. అది కొంతకాలం. నిజం నాన్న, కేవలం 9 నెలలు అంతే. నా నుంచి పారిపోయింది. ఆమె మనసులో నాకు చోటు లేదు. నేనంటే ఆమెకిష్టం లేదు. అందుకే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఏడాది కావస్తోంది. అవునాన్న, అర్చన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వేణు రెండు చేతుల్లో మొహం దాచుకుని మోకాళ్ల మీద వంగాడు. ఎక్కడికెళ్ళింది? ఏమో, నాకు తెలీదు నాన్నా. నాకేం తెలీదు. నన్నేం అడక్కండి. వేణు స్వరంలోని వేదన ఆయన గుండెల్ని పిండేసినట్టుగా అనిపించింది. ఆప్యాయంగా కొడుకు తలమీద చెయ్యివేసి జుట్టు సవరిస్తూ అన్నాడాయన. ఏం జరిగిందిరా? మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవయిందా? సంసారమన్నాక గొడవలు మామూలు. దానికోసం... వేణు చివ్వున తలెత్తి చూశాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నాన్నా, మీకు తెలీదు. అర్చన నాకు లోకం కోసమే భార్య. అవును, కేవలం లోకం దృష్టిలో మాత్రమే నా భార్య నాన్న. మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. తనెక్కడికి వెళ్ళిందో, ఎందుకెళ్ళిందో నాకేం తెలీదు. అయోమయంగా చూశాడాయన. ఏమైంది? వేణుకేమైంది? అర్చన ఎందుకు వెళ్ళింది? ప్రేమించి పెళ్లి చేసుకున్నారే, ఎందుకు వాళ్ల మధ్య గొడవయింది? అది ఇంత తీవ్ర రూపం దాల్చిందాకా పెద్దవాళ్లైన తనకి తన భార్యకి ఎందుకు చెప్పలేదు? ఆయనకి ఆలోచిస్తుంటే శరీరం తీవ్రంగా కంపించసాగింది. కొడుకు కాపురం 3 నాళ్ల ముచ్చటయిందా? ఒక్కగానొక్క కొడుకు. కలెక్టర్ కావాలని పట్నం పంపించి చదివించారు. ఎంతో బాగా చదువుతూ తమ ఆశలు తీరుస్తాడనుకున్న కొడుకు డిగ్రీ పూర్తి కాగానే బ్యాంకు పరీక్షలు రాయడం,
బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకుని అర్చనని భార్యగా స్వీకరించి ఆశీర్వాదం కోసం వచ్చిన రోజు నిర్ఘాంతపోయారే గాని కొడుకుని ఏమీ అనలేకపోయారు. పోనీలే, ఎలాగోలా వాడికి నచ్చిన పద్ధతిలో బతకని, ఎలా బతికినా సుఖంగా ఉంటే చాలు అనుకున్నారు. కానీ ఇదేంటి ఇలా జరిగిందే? ఆయన అయోమయంగా వేణువైపు చూశాడు. వేణు 2 చేతుల్లో తల పట్టుకుని నేలచూపులు చూస్తూ కూర్చున్నాడు. అతని కళ్ళు నిప్పు కణికల్లా ఉన్నాయి. రగులుతున్న అగ్నిలా ఉన్నాడు. ఆయనకి భయం వేసింది. అసలే భార్య వియోగంతో ఉన్న కొడుకుకి ఇప్పుడు అశనిపాతంలాంటి వార్త తీసుకొచ్చాడు తను. ఆయన పితృహృదయం ద్రవించింది. వేణు మృదువుగా పిలిచాడు ప్రేమగా. వేణు దీనంగా చూశాడు. నిజం నాన్న, నాకు అర్చన ఎందుకు వదిలి వెళ్ళిందో తెలీదు. నేను తనని ఏమీ బాధ పెట్టలేదు నాన్న. ఇంకా తనని ఎప్పుడూ సంతోషపెట్టడానికే ప్రయత్నించాను. తనంటే నాకు చాలా ఇష్టం నాన్న. అందుకే అందుకే ఆ అందుకే ఏదో చెప్పబోయి ఆగిపోయిన కొడుకుని రెట్టిస్తూ అడిగాడు. అబ్బే, ఏం లేదు నాన్న, నాకు తెలియదు తనెందుకు వెళ్ళిపోయిందో. ఎందుకు తెలియదు? తెలుసుకోవాల్సిన బాధ్యత నీది కాదు? నీ భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎక్కడికెళ్ళిందో, ఎందుకెళ్ళిందో, వెళ్ళి ఏం చేస్తోందో తెలుసుకున్నావా? తీవ్రంగా అడిగాడాయన. వేణు ఆవేశంగా చూశాడు. అణుచుకున్న ఆవేశం ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచింది. ఎందుకు తెలుసుకోవాలి? చెప్పండి. దానికి ఒళ్ళు పొగరెక్కి వెళ్ళింది. ఆయాచితంగా లభించిన చక్కటి సంసార జీవితాన్ని అనుభవించడం చేతకాక వెళ్ళిపోయింది. అలాంటి ఆడదాన్ని నేనెందుకు ఖాతరు చెయ్యాలి? చెప్పండి, ఎందుకు చెయ్యాలి? ఆవేశంగా అడిగాడు. అయితే ఈ విషయం మా దగ్గర ఇంతకాలం ఎందుకు దాచావురా? అర్చన నిన్ను విడిచి వెళ్ళిందని మాకెందుకు చెప్పలేదు ఇంతకాలం? ఆ విషయం ఒక్కటే కాదు నాన్న, మీ దగ్గర మరో విషయం దాచాను. అందుకే, నా కన్న తల్లిదండ్రుల్ని మోసగించినందుకే నేనివాళ ఇలా అనుభవిస్తున్నాను. నన్ను క్షమించండి. బావురుమంటూ ఆయన ఒళ్ళో వాలిపోయాడు వేణు. ఆయన మనసు ఆర్ద్రమైంది. అతని పట్ల వాత్సల్యంతో, అభిమానంతో గుండె కరిగిపోయింది. అప్రయత్నంగా అతని వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ, ఎందుకు నాన్నా ఇంత గరళాన్ని గొంతులో అదిమిపెట్టి అమ్మని నాన్నని మోసం చేస్తూ బతుకుతున్నావు? మేము చచ్చామనుకున్నావా? అంత మాటనకండి నాన్న, ప్లీజ్ ప్లీజ్. జరిగిందేంటో, ఏ పరిస్థితుల్లో నేను అర్చనని పెళ్లి చేసుకోవాల్సొచ్చిందో చెబుతాను. మీరనుకున్నట్టు నేను అర్చనని గాఢంగా ప్రేమించిన మాట నిజం. తను కావాలని తపించిపోయింది నిజం. కాని అర్చనకి నేనంటే ఇష్టం లేదు. అయితే మా పెళ్లి ఎలా జరిగిందని మీకు అనుమానం రావచ్చు. చెబుతాను. వేణు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. జరిగిన సంఘటనలు మరోసారి మనోఫలకం మీదకు తెచ్చుకుని వాటిని తండ్రికి కన్విన్స్ చేసేలా చెప్పడం కోసం రిహార్సల్స్ వేసుకుంటున్నవాడిలా ఉండిపోయాడు. పనిపిల్ల అరటిపళ్ళు తెచ్చిచ్చింది. పండు తినండి నాన్నా. పండు అందించాడు వేణు. ఆయన వేణు చేతిలో నుంచి ఆ పళ్ళు తీసుకుని వంటగదిలోకి నడిచి సింకిలో పంపు తిప్పి పళ్లను కడిగాడు. కడిగిన పళ్లలో నుంచి 4 పళ్ళు ఒక ప్లేట్లో పెట్టుకుని తిరిగి వేణు దగ్గరకొచ్చాడు. ఒక అరటిపండు తీసుకుని కొద్దిగా తొక్క ఒలిచి పండు వేణి నోటికి అందించాడు. వేణు కళ్లల్లో మరోసారి నీళ్లు తిరిగాయి. ఎంత ప్రేమ అమ్మా నాన్నలకి తనంటే! ఒక్కడే కొడుకని ఎంత గారాబంగా పెంచారు. తను కలెక్టర్ కావాలని కలలు కన్నారు. అడిగినంత డబ్బిచ్చి విశాఖపట్నంలో చదివించారు. డిగ్రీ కాగానే సివిల్ సర్వీసెస్కి రాయి నాన్న, మంచి ర్యాంకు తెచ్చుకుని కలెక్టర్వై మన ఊరికి, నేను పుట్టి పెరిగిన ఈ ఊరికి నువ్వు కలెక్టర్గా రావాలిరా అంటుండేవాడు నాన్న. అమ్మ సెలవులకు వెళ్ళినప్పుడల్లా సున్నుండలు, వెన్నుండలు అంటూ బలం పెంచే పిండి వంటలు చేసి పెడుతూ కొసరి కొసరి కమ్మటి వంటలు వడ్డిస్తూ, బాగా చదువుకోనాన్నా, పట్నంలో మగపిల్లలు గాలికి తిరుగుతారని అంటున్నారు. మన ఊళ్ళో వాళ్ల ఆలోచన తప్పని నువ్వు నిరూపించాలి అంటూ హితవు చెబుతుండే అమ్మ ఎంత వాత్సల్యం, ఎంత కరుణ, ఎంత ప్రేమ! చీమక్కూడా హాని చెయ్యని అమాయకులు అమ్మా నాన్న. ఆ రోజు అర్చనని మెడలో మంగళసూత్రంతో ఇంటికి తీసుకెళ్లే రోజు తనెంతగా భయపడ్డాడు. కాని ఏం జరిగింది? ఆ దంపతుల ముందు నిర్ఘాంతపోయినా, గంటసేపు తనతో మాట్లాడకపోయినా, కొద్దిసేపట్లోనే కోడల్ని ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించి మా కోడలు అంటూ ఊరందరికీ పరిచయం చేసుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి అంటూ మరోసారి ఊళ్ళో వాళ్ల కోసం పెళ్లంతా ఆర్భాటం చేసి
సత్యనారాయణ వ్రతం చేయించారు. అర్చన మెడ వంగిపోయేటన్ని నగలతో అలంకరించింది అమ్మ. ఆ నగలు అమ్మకి వాళ్ల పుట్టింటి వాళ్ళిచ్చినవి. అయినా ఇవి నీకే తల్లీ అంటూ అర్చనకిచ్చింది. మహాలక్ష్మిలా నట్టింట అడుగు పెట్టావు, కంట నీరు పెట్టొద్దమ్మా అంటూ అర్చన తడి కళ్లను తన చెంగుతో అద్ది అక్కున చేర్చుకుంది అమ్మ. అలాంటి వాళ్లను తను వంచాడు. అదే కాదు, అర్చన కూడా. అర్చన చేసిన వంచన, మోసం భయంకరమైనది. అటు వాళ్లని, ఇటు తనని ఘోరంగా, దారుణంగా మోసం చేసింది. వేణు రక్తం సలసలా మరిగినట్టయింది. పైగా పైగా పిల్లవాడిని తీసుకొచ్చి తన వాళ్ల దగ్గర దింపిందట. వాడు నా కొడుకా? చిచి, కాపురమే చెయ్యనప్పుడు కొడుకెలా పుడతాడు? ఎవరై ఉంటాడా పిల్లాడు? అర్చన పెళ్లి చేసుకుందా? లేదు, అలా జరగదు. పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉంటే తనని వదిలి ఎందుకు వెళుతుంది? అయితే ఎవరా బాబు? కొంపతీసి ఆమె జీవితంలో ఏదన్నా దుర్ఘటన? ఒక్కసారిగా వేణు వణికిపోయాడు. ఎంత సహనం వహించాడు, ఎంత ప్రేమించాడు. అర్చన మనసు మారాలని, మారుతుందని ఎంతో ఆశపడ్డాడు. ప్రేమించిన యువతి, కోరుకున్న యువతి భార్య అయి ఒక ఇంట్లో కలిసి బతుకుతూ తనని వేలేసి ముట్టుకోనివ్వలేదు. ఆఖరికి ఆ రోజు వేణు ఆలోచనలు హఠాత్తుగా ఆగిపోయాయి. చెప్పు వేణు, ఏదో చెబుతానన్నావు? కృష్ణస్వామి మాటలకి ఉలిక్కిపడ్డాడు. ఒక్కసారి గాఢంగా నిట్టూర్చి అన్నాడు. చెబుతాను నాన్నగారు, మీకిప్పుడు నేను చెప్పి తీరాలి. ఇప్పటికీ చెప్పలేకపోతే నేను మిమ్మల్ని మోసం చేస్తున్నానన్నమాట. ఆయన మంచం మీద వెనక్కి వాలి దిండుకి తల అంచి అతని వైపు సూటిగా చూశారు. ఏం జరిగింది? ఏ విషయంలో నన్ను మోసం చేశావిప్పటిదాకా అన్నారాయన. మరోసారి ఉలిక్కిపడ్డాడు వేణు. ఆయనంత సూటిగా అడుగుతాడనుకోలేదు. మౌనంగా ఉన్న వేణుని రెట్టిస్తూ అడిగాడాయన. చెప్పరా, ఏ విషయంలో మోసం చేశావు? నిన్ను ఎంతో ప్రేమగా పెంచుకుని నువ్వేం చేసినా మనసారా దీవించిన మమ్మల్ని మోసం చేయాల్సిన అగత్యం ఎందుకొచ్చింది? అవును, ఎందుకొచ్చింది? ఒకే ఒక్క కొడుకని ఎంతో ప్రేమగా అడిగిందల్లా కాదనకుండా, లేదనకుండా చేసిన అమ్మా నాన్నల్ని మోసం చెయ్యాల్సిన అవసరం ఎందుకు కలిగింది? వేణు మనసులో తనని తాను పదే పదే ప్రశ్నించుకోసాగాడు. మోసం చెయ్యాలని చెయ్యలేదు నాన్నగారు, పరిస్థితులు అలా వచ్చాయి అంతే. ఆ పరిస్థితుల్లో నేనలా చెయ్యాల్సి రావడం నా దురదృష్టమో, అర్చన అదృష్టమో నాకు తెలీదు. కానీ నెమ్మదిగా తనలో తనే చెప్పుకుంటున్నట్టుగా అన్నాడు. నాకొంచెం టైం కావాలి నాన్నా. కృష్ణస్వామి మౌనంగా తల పంకించాడు. వీడి మనస్సు దెబ్బతింది, నెమ్మదిగా చెప్తాళ్లే అనుకుంటూ తలగడ మీదికి వాలి కళ్ళు మూసుకున్నాడు. వేణు మనసంతా గందరగోళంగా ఉంది. అర్చన ఏమాత్రం విశ్వాసం లేని స్త్రీ. సిగ్గు లేకుండా ఎక్కడెక్కడో తిరిగి ఎవరికో పిల్లవాడిని కని తన తల్లిదండ్రుల వద్ద ఆ పల్లెటూళ్ళలో వదిలిపెట్టి వెళ్లడమా? ఎంత ధైర్యం! అతనికి కంపరంగా అనిపించింది. పుట్టి పెరిగిన ఊళ్ళో తరతరాల నుంచి ఒక గౌరవనీయమైన కుటుంబంగా ఊరి ప్రజలందరి అభిమానం, మన్ననా పొందుతున్న కృష్ణస్వామిగారు, భ్రమరాంబగారు ఇవాళ వారి కోడలు చేసిన పనికి తలెత్తుకోలేని వాళ్లయ్యారు. ఏ ఊళ్ళో అయితే మహారాజుల్లా తిరిగారో ఆ ఊళ్ళో ఇవాళ చేయని నేరానికి వాళ్ళిద్దరూ నేరస్తులుగా తిరగాలి. ఎంత ధైర్యం అర్చనకి! ఎవరికి కన్నబిడ్డనో తీసుకొచ్చి మీ మనవడు అని వదిలిపెట్టడానికి ఆమెకెంత ధైర్యం కావాలి? కాని అలా ఎందుకు చెబుతుంది? అర్చన నిజంగా తను అనుకుంటున్నట్టు నీతిలేనిది కాదు. తను కోపంలో ఆమె తనకి చేసిన అన్యాయానికి రగిలిపోతూ అభాండాలు వేస్తున్నాడు. కాని అర్చన సంగతి తనకి బాగా తెలుసు. ఆమెకసలు మగ స్పర్శే ఇష్టం లేదు. ఎన్నోసార్లు తను తాకబోతే పాము మీద పడ్డట్టే చూసేది. పెళ్ళంటేనే అసహ్యం అన్న అర్చన ఎవరికో పిల్లాన్ని కంటుందా? ఓ గాడ్! ఏంటి, ఏం జరుగుతోంది? ఇప్పటిదాకా జరిగిన ఘోరాలు చాల్లేదా? భగవంతుడు ఇంకా ఇంకా తన జీవితంతో ఆడుకోవాలనే అనుకుంటున్నాడా? ఒకవేళ బాబు నిజంగా... నో, ఎలా సాధ్యం? ఎందుకు సాధ్యం కాకూడదు? నువ్వు ఆవేశంలో చేసిన పని ఆమెకి శాపంగా మారిందేమో, ఆ శాపాన్ని నీకే కానుకగా ఇచ్చిందేమో. అంతరాత్మ నిలదీసినట్టు అనిపించింది.
వేణుకి ఒళ్లంతా చెమటలు పట్టాయి. మెదడు ఆలోచనలతో వేడెక్కిపోయింది. తండ్రివైపు పిచ్చిచూపులు చూశాడు. బాగా అలసిపోయాడేమో. కృష్ణస్వామి నిద్రలోకి జారిపోయాడు. వేణు చివ్వున లేచి వాష్ బేసిన్ వైపు వెళ్లి చన్నీళ్లతో మొహం కడుక్కున్నాడు. అడ్డదిడ్డంగా తల దువ్వుకుని హ్యాంగర్కున్న షర్టు తీసి తొడుక్కుని తలుపు వారగా వేసి బయటకు వచ్చి స్కూటర్ స్టార్ట్ చేశాడు. కొంచెం దూరంలో ఉన్న డాక్టర్ ప్రజ్ఞ దగ్గరికి స్కూటర్ పోనిచ్చాడు. డాక్టర్ ప్రజ్ఞ వేణు కొలీగ్కి అక్క. ఆవిడ గైనకాలజిస్ట్. ఈ మధ్య కోర్సు పూర్తి చేసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టింది. స్కూటర్ గేట్లో పార్క్ చేసి వేణు లోపలికి నడిచాడు. పైన ఇల్లు, కింద డిస్పెన్సరీ. అప్పటికి సమయం 12 అవుతోంది. ఒకరిద్దరు పేషెంట్స్ వరండాలో కూర్చుని ఉన్నారు. ఆయా డాక్టర్ గారి గుమ్మం దగ్గర కర్టెన్ పట్టుకుని మధ్య మధ్య లోపలికి తొంగి చూస్తూ నిలబడి ఉంది. లోపల ఎవరో పేషెంట్ ఉన్నట్టున్నారు. వేణు కుర్చీలో కూర్చున్నాడు. మెడికల్ రిప్రజెంటేటివా? అడిగిందాయా. కాదన్నట్టు తల ఊపి పర్సనల్ అన్నాడు. ఇంతలో లోపల ఉన్న పేషెంట్ కూడా లోపలికి వెళ్ళొచ్చిందాకా ఓపిగ్గా కూర్చున్నాడు. ఆఖరి పేషెంటు బయటకొస్తోంటే ఆయా లోపలికి వెళ్ళింది. 1 నిమిషంలో బయటికి వచ్చి వెళ్ళండి అంది వేణుని ఉద్దేశిస్తూ. వేణు కర్టెన్ తొలగించుకుని లోపలికి నడిచాడు. హలో వేణు, కమ్ కమ్, ఏంటిలా వచ్చావు? హుషారుగా ఆహ్వానించింది డాక్టర్ ప్రజ్ఞ. వేణు సమాధానంగా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. టీ తాగుతావా? కాఫీనా? ఏమొద్దు, ఇప్పుడే అన్నీ అయ్యాయి. ఏం పర్వాలేదులే, మరోసారి కానివ్వు. టీ చెప్పనా? ఐయామ్ టైర్డ్, టీ తాగాలి అంది బెల్ నొక్కుతూ. ఆయా లోపలికి రావడంతో వేణు సమాధానం కోసం చూడకుండా 2 టీ తెప్పించు అని చెప్పి ఆయా వెళ్ళిపోగానే ఏంటి విశేషాలు అని అడిగింది. వేణు మౌనంగా ఆవిడ టేబుల్ మీద పేపర్ వెయిట్ తిప్పుతూ కూర్చున్నాడు. కొన్ని క్షణాలు అతని సమాధానం కోసం చూస్తూ కూర్చున్న ప్రజ్ఞ కొద్దిగా ముందు కొంగి ఆప్యాయంగా అడిగింది. ఏంటి మౌనం భోంచేస్తున్నావ్? ఎనీథింగ్ రాంగ్? వేణు సన్నగా నిట్టూర్చి తలెత్తి ఆవిడ వైపు చూస్తూ ఒక్కసారితో గర్భం వచ్చే అవకాశం ఉందా అడిగాడు. ఆవిడ కళ్లలో ఆశ్చర్యం. వెంటనే పెదిమల మీద చిరునవ్వు వెలిశాయి. ఆవిడకి అర్చన గురించి తెలుసు. వేణు జీవితంలో నుంచి అర్చన వెళ్ళిపోయిందని, వేణు అప్పట్నుంచి బాగా డిస్టర్బ్ అయ్యున్నాడని అన్ని విషయాలు తెలుసు. వాళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం కాదని కూడా తెలుసు. ఓసారి అర్చనని చెకప్కి కూడా తీసుకొచ్చాడు. అర్చనకి దాంపత్య జీవితం మీద ఎందుకు విరక్తి కలిగిందో, తనతో ఎందుకు ఎడమొహంగా ఉంటోందో, శారీరకంగా ఏం లోపమో తెలుసుకోవడానికి తీసుకొచ్చాడు. అర్చనకి శారీరకంగా ఏ లోపమూ లేదని, మానసికంగానే అని ఆవిడకి తెలిసినా ఆవిడ వేణుతో ఆ విషయం చెప్పలేదు. మరికొంతకాలం ప్రయత్నించు వేణు, ఆవిడకేం లోపం లేదు, షీఈజ్ క్వైట్ ఆల్ రైట్ అని చెప్పి పంపించింది. వేణు ప్రశ్నతో ప్రజ్ఞ ఉలిక్కిపడింది. కలిసిన ఎన్నాళ్లకి గర్భం వస్తుంది? ఎందుకు అడుగుతున్నావు? ఎవరితోనన్నా కమిట్ అయ్యావా? ఈజ్ షీ క్యారింగ్ అడిగింది. మగవాడు భార్య లేకుండా ఎంతకాలం ఉంటాడు? వేణు ఏదో పొరపాటు చేసి ఉంటాడు. అయితే మ్యారేజ్ చేసుకోవచ్చుగా. వెళ్ళిపోయిన భార్య కోసం ఎందుకు నిరీక్షణ అనిపించిందామెకి. నోనో కంగారుగా అన్నాడు వేణు. అలాంటిదేం లేదు. కానీ కానీ అర్చన వెళ్ళిపోయిన ఏడాదికి తిరిగొచ్చి బాబుని నాన్నగారి దగ్గర వదిలి వెళ్ళిందట. వాట్? అర్చన బాబుని? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? అదే నాకు అర్థం కావడం లేదు. మ్యారేజ్ చేసుకుందేమో. అలా అయితే తన కొడుకుని నాన్నగారి దగ్గర ఎందుకు వదులుతుంది? అఫ్కోర్స్ అంటూ ప్రజ్ఞ ఆలోచనలో పడింది. ఎవరి బాబు అడిగింది. నా బాబని చెప్పిందట. ఓ గాడ్ వేణు, ఇలా ముక్కలు ముక్కలుగా కాక కొంచెం వివరంగా చెబుతావా? నాకు మతిపోతోంది అంది ప్రజ్ఞ. ఇంతలో ఆయా టీ తీసుకురావడంతో ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. టీ తాగుతూ తనకి కృష్ణస్వామిగారు చెప్పిందంతా క్లుప్తంగా చెప్పి, నాతో కాపురమే చెయ్యలేదు, నాకు బాబు ఎక్కడ్నుంచి వస్తాడు అని అడిగాడు సూటిగా. అసలు మీ ఇద్దరూ ఎప్పుడూ కలవలేదా? దాదాపు ఏడాది కలిసి బతికారుగా అడిగింది ప్రజ్ఞ. లేదు, కానీ ఒకరోజు ఏం జరిగింది? వేణుకి ప్రజ్ఞ అలా సూటిగా అడుగుతుంటే కొంచెం జంకు కలిగింది. నేను తప్పు చేశాను, అలా చెయ్యకుండా ఉండాల్సింది. ప్రజ్ఞకి ఆ సంఘటన గురించి ఎలా చెప్పాలి అనుకున్నాడు. అతని మౌనం భంగం చేస్తూ మళ్లీ అడిగిందావిడ. ఏం జరిగింది చెప్పు, సందేహించకు. ప్రజ్ఞ అతడి వైపు సూటిగా చూస్తూ కూర్చుంది.
అతని కళ్ల ముందు ఆనాటి సంఘటన కదిలింది. ఆ రోజు చక్రవర్తి కొడుకు బారసాల. చక్రవర్తి వెళ్లి 3వ నెల బాబుని మాధవని పుట్టింటి నుంచి తీసుకొచ్చాడు. వారం రోజుల తర్వాత బ్యాంకులో వేణుని కలిశాడు. వేణు, రేపు బాబు బారసాల, పేరు పెడుతున్నాం. అర్చనని తీసుకుని రేపు ఉదయం ఇంటికొచ్చేయ్. ఆదివారమేగా. అలాగే అర్చనని పేరేదన్నా సెలెక్ట్ చేయమని చెప్పు. మంచి క్రియేటివ్ నేమ్ అన్నాడు చక్రవర్తి వేణుతో మధ్యాహ్నం లంచ్ టైంలో. ఒకళ్ళకి హైదరాబాద్లో, మరొకళ్ళకి వరంగల్లో పోస్టింగ్ రావడంతో కొంచెం బాధపడ్డారు. కానీ చక్రవర్తి తండ్రి బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో చక్రవర్తి కూడా వరంగల్ నుంచి హైదరాబాద్కి 6 నెలల్లో బదిలీ చేయించగలిగాడు. అలా వారిద్దరూ ఒకే బ్యాంకులో, ఒకే బ్రాంచ్లో కలిసి పనిచేసే అవకాశం ఏర్పడింది. విద్యార్థులుగానే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. పైగా ఒకే రూంలో ఉండేవారు. ఇప్పుడు ఒకే ఆఫీస్. వాళ్ల మధ్య ఎటువంటి అరమరికలు, రహస్యాలు లేని స్నేహం ఉంది. అర్చన వస్తే తప్పకుండా తీసుకొస్తాను అన్నాడు కొంచెం ముభావంగా. ఏ, ఎందుకు రాదు అడిగాడు చక్రవర్తి. అర్చన, మధు మంచి స్నేహితులు కూడా కదా అన్నాడు. వేణు మౌనంగా ఉండిపోయాడు. ఏంటి వేణు, మాట్లాడవేంటి మృదువుగా అడిగాడు చక్రవర్తి. ఏం మాట్లాడను? ఏదో ఒకటి. డల్గా ఉన్నావేంటి? వేణు భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అడిగాడు చక్రవర్తి. వేణు నిట్టూర్చాడు. అర్చన ఉద్యోగం మానేసింది అన్నాడు. ఉద్యోగం మానేసిందా? విస్మయంగా అడిగాడు చక్రవర్తి. అవును, 10 రోజుల నుంచి ఆఫీసుకు వెళ్లడం లేదు. ఒంట్లో బాగోలేదేమో, లీవ్ పెట్టిందేమో అనుకున్నాను. అనుకోవడమేంటి? నువ్వడగలేదా ఏమైందని? ఆశ్చర్యంగా చూశాడు చక్రవర్తి. వేణు నిట్టూర్చాడు. ఏం మాట్లాడినా సరిగ్గా సమాధానం చెప్పదు. ఇన్ని రోజులు కనీసం స్నేహితుల్లా అయినా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఉండేవాళ్లం. సుమారు నెల కావస్తోంది. తనలో ఏదో మార్పొచ్చింది. పరధ్యానంగా ఉంటుంది. నవ్వడం మర్చిపోయినట్టుగా ఉంది. మాధవి కూడా సమయానికి డెలివరీకి వెళ్లడంతో అర్చన మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలాగో నాకు అర్థం కావడం లేదు అన్నాడు వేణు. అదేంటి వేణు, నాకెందుకు చెప్పలేదు? మనం రోజూ కలుస్తూనే ఉన్నాం కదా. వేణు మాట్లాడలేదు. ఏం చెప్పాలి? ఎంత ఆత్మీయుడైనా నా భార్య నాతో సరిగ్గా ఉండడం లేదని అస్తమానం చెప్పుకోవడం తనకే అవమానం. చక్రవర్తి పెళ్లైన 5-6 నెలలకే అర్చనని తను వివాహం చేసుకున్నాడు. చక్రవర్తి తండ్రయ్యాడు. కానీ తను, అర్చన తనని ఒక స్నేహితుడిగా తప్ప భర్తగా అంగీకరించడం లేదు. ప్రతి రాత్రి అర్చన కౌగిలి కోసం తను తప్పిస్తూనే ఉన్నాడు. 10 కాగానే గుడ్ నైట్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుంటుంది. అప్పటిదాకా ఎన్నో కబుర్లు చెబుతుంది. టిఫిన్, వంట చేసి పెడుతుంది. భార్యగానో స్నేహితురాలుగానో ఉదయం లేచిన దగ్గర్నుంచి తనకి ఏ టైంకి ఏం కావాలో అన్నీ అమరుస్తూ కులాసాగా బండి వెనకాల కూర్చుని కలిసి ఆఫీసుకు వెళుతూ సినిమాలు, షికార్లు తిరుగుతూ రాత్రి కాగానే తన నుండి దూరంగా పారిపోయే అర్చన గురించి ఎవరికి చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవాలి? ఎంతో ప్రేమించి, తప్పించి, లాలించి, బుజ్జగించి, అనునయించి పెళ్లి చేసుకున్నాడు. తన మీద తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు కూడా నిరాశ చేసి అర్చన జీవితం నాశనం కాకూడదని ఆమెను అర్ధాంగిగా చేసుకున్నాడు. తనకి బ్యాంకు ఉద్యోగం రావడం ఆమె అదృష్టం కాదా? లేకపోతే స్వల్ప వ్యవధిలో జీవితం ఇలా సెటిల్ అయ్యేదా? అర్చన ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఆమె మనసులో ఏముంది? ఏం చెయ్యాలనుకుంటోంది? వేణు, ఏం జరిగింది? ఏం ఆలోచిస్తున్నావు? మృదువుగా అడిగాడు చక్రవర్తి. ఆలోచనల నుంచి తేరుకుంటూ, తెలీదు. అర్చన మనసులో ఏదో సంఘర్షణ జరుగుతోంది. నాకెందుకో అనుమానంగా కూడా ఉంది. ఏదో జరక్కపోతే తనకి సెక్స్ అంటే ఎందుకు భయం? అన్నాడు కొంచెం ఆవేశంగా. ఏంటి? ఏమంటున్నావు నువ్వు? నీకు అర్చనకి ఇంకా సయోధ్య కుదరలేదా? నేనింకా ఈ పాటికి మీరిద్దరూ చక్కగా కాపురం చేసుకుంటున్నారనుకుంటున్నాను. అదేంటి వేణు, ఎందుకు ఊరుకున్నావు? ఊరుకోక ఏం చెయ్యాలి? కొట్టనా, తన్ననా, వెళ్ళగొట్టనా? అబ్బా వేణు, ఆవేశం కాదు, కొంచెం నిదానంగా మాట్లాడు. మంచో చెడో, తొందరపాటో గ్రహపాటో ఆమెను పెళ్లి చేసుకున్నావు. ప్రేమించావు, కావాలనుకున్నావు. అందరిలా కాకుండా అనుకోని పరిస్థితుల్లో జరిగిన పెళ్లి కాబట్టి మీరు అడ్జస్ట్ కావడానికి కొంచెం టైం పట్టొచ్చు. కాని 6 నెలలు దాటింది. ఇంకా మీ మధ్య ఏం జరగలేదనడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. తప్పు నీదా, ఆమెదా? వేణు మొహం జేవురించింది. తప్పు నాదే. ఎస్ చక్రవర్తి, తప్పు నాదే. ఎంత ప్రేమించినా చెడ్డ పేరు తెచ్చుకున్న అమ్మాయిని ఆదర్శంగా పెళ్లి చేసుకున్నాను చూడు, అది నేను చేసిన బ్లండర్. కమాన్ వేణు, కూల్డౌన్. ఏదో జరిగింది.
నీకు తెలిసే చేసుకున్నావు కదా. అయితే నేనేమందుకు రిపెంట్ అయ్యి ఆవిడని ఆదరించడం లేదా, ప్రేమించడం లేదా? నేనేమన్నా ఆ విషయాల గురించి ఆవిడతో గొడవ పడ్డానా? ఏం చేశాను? పెళ్లి చేసుకున్నాను. ఆనందంగా ఉండాలని కోరుకోవడం తప్ప ఆవిడ నాతో కోఆపరేట్ చేయకపోతే నేనేం చెయ్యను? పైగా ఉద్యోగం కూడా మానేసి కూర్చుంది. ఏం జరిగిందంటే చెప్పదు. పిచ్చెక్కిపోతోంది నాకు. నేనో వెధవలా కనిపిస్తున్నాను ఆవిడికి. చెప్పు, మాధవికి చెప్పి ఆమెకేదన్నా దయ్యం పట్టిందేమో కనుక్కో. వేణు, నువ్వెంత త్యాగం చేశావో, ఆమె కోసం సాహసం చేశావో ఆమెకు తెలీదా? ఇంతగా ప్రేమించిన నీకన్నా వేరే ఎవరన్నా తనకింత సెక్యూర్డ్ లైఫ్ ఇవ్వగలరా? ఎనివే, ఉద్రేకపడకు. ఇంట్లో హడావిడైపోని మాధవికి చెబుతాను అర్చనతో మాట్లాడమని. సరేనా? హేమో, నాకు నమ్మకం కుదరడం లేదు. ఆమె మనసులో ఎవరన్నా ఉన్నారేమో అనిపిస్తుంది. నా ప్రేమ వన్ వే ట్రాఫిక్ కదా. విరక్తిగా అన్నాడు వేణు. ఆమెకి వేరే ఎవరినీ ప్రేమించే అర్హత లేదు వేణు. అస్సలు లేదు. నీ పట్ల ఆమె ఎంత కృతజ్ఞతగా ఉండాలి? అలాంటి స్థితిలో నువ్వు తప్ప ఎవరు చేసుకుంటారామెను? నో, నాకేదో అనుమానంగా ఉంది వేణు. ఏదో జరిగింది. డెఫినెట్గా మానసికంగా దెబ్బతింది. నాకు తెలిసి ఒక సైకియాట్రిస్ట్ ఉన్నారు. ఆయన దగ్గరకు తీసుకెళ్దాం. నాకు అలాగే అనిపిస్తోంది. పగలంతా చాలా బాగుంటుంది. రాత్రి కాగానే ముడుచుకుపోతుంది. దగ్గరికి వెడితే చాలు బెదిరిపోతూ చూస్తుంది. 10 రోజుల నుంచి అయితే పగలు రాత్రి అలా శూన్యంలోకి చూస్తూ కూర్చుంటోంది. నాకేం అర్థం కావడం లేదు. ఏమో, మా జాతకాలు కలవలేదేమో. నేననవసరంగా బలవంతంగా వెంటపడి చేసుకున్నాను. దేవుడు మా ఇద్దరికీ రాసిపెట్టనప్పుడు ఏం చేసినా ఈ సమాంతర రేఖలు కలవ్వు. జాతకాల గాడిద గుడ్డ చూద్దాం. అయినా అనకూడదుగాని వేణు, నువ్వసలు మగాడివేనా? వేణు రోషంగా చూశాడు. ఏ తమాషాగా ఉందా? కోపంగా అన్నాడు. మరేంటి? అర్చన నీ భార్య. నువ్వు తాళి కట్టిన భార్య. ఆమె మీద నీకు అన్ని హక్కులూ ఉన్నాయి. వాటిని వినియోగించుకుని దారిలో పెట్టుకోలేవు? ఏంటి తపస్సు? భార్య ఉండి బ్రహ్మచారిగా బ్రతకడం నీకవమానంగా లేదు? నీ తోటివాళ్లం మేమంతా తండ్రులైతే నీకు తండ్రి కావాలనిపించడం లేదు? నయానా భయానా దారిలో పెట్టుకోవాలి. చక్రవర్తి నచ్చ చెబుతున్నట్టుగా అన్నాడు. ఆమె నీ భార్య. సామదాన దండోపాయాలు ఉపయోగించి దారిలో పెట్టుకునే బాధ్యత నీది. సెక్స్ విషయంలో ఆమెకేమన్నా భయాలుంటే పోగొట్టే ప్రయత్నం చెయ్యి. అనునయంగా, జాగ్రత్తగా, నీకు అనుకూలంగా తిప్పుకో. నీవైపు నుంచి కూడా ప్రయత్నాలుండాలి కదా. ఆమెంతటా ఆమె నీ కౌగిట్లో వాలిపోవాలని ఎదురుచూడడం తెలివి తక్కువ. జరిగిన సంఘటన మరచిపోయి తను అంత సాహసం చెయ్యలేదు. నీమీద ఇష్టం ఉన్నా నీ అంతట నువ్వు చొరవ చేయకపోతే ఎలా? చక్రవర్తి మాటలు వేణు మెదడు మీద పనిచేయడం ప్రారంభించాయి. అతని పౌరుషాన్ని రెచ్చగొట్టాయి. నిశ్శబ్దంగా ఉన్న తేనె తుట్టను కదిలించినట్టు చెల్లాచెదురుగా అయ్యాయి ఆలోచనలు. అవును, అర్చన తన భార్య. తనకి సంపూర్ణమైన హక్కులున్నాయి. చక్రవర్తి అన్నట్టు తనసలు ఉపయోగించుకోవడం లేదు. వేణు చక్రవర్తి మాటలే మననం చేసుకుంటూ ఇంటికి వెళ్లాడు. అప్పుడే అర్చన స్నానం చేసి వాయిల్చీర కట్టుకుని పెద్ద జడ వదులుగా వేసుకుని పెరట్లో కుర్చీ వేసుకుని కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. సింపుల్గా ఎంతో అందంగా అనిపించింది. వేణు ముగ్ధమోహనంగా ఉన్న ఆమెను చూస్తూ వెనగ్గా వెళ్ళి నెమ్మదిగా కళ్ళు మూశాడు. అర్చన ఉలిక్కిపడి అతని చేతులు తోసేసి విసురుగా లేచి నిలబడింది. వేణువైపు చూసి, ఏంటిది? అంది కొంచెం చిరాగ్గా. వేణు మనసు కలుక్కుమంది. నెమ్మదిగా తనకి తాను నచ్చ చెప్పుకుని, నీ కళ్ళు మూసే ధైర్యం నాక్కాక ఇంకెవరికుంటుంది? అడిగాడు చిలిపిగా. అర్చన మాట్లాడలేదు. నొసలు చిట్లించి మొహం తిప్పేసుకుంది. వేణుకి ఆమెనలా చూస్తుంటే మతిపోతున్నట్టుగా ఉంది. ఆమె అందం అతనిలో వివేకాన్ని చంపేసింది. తాపం నరనరాన వ్యాపించి ఆలోచనాహీనుణ్ణి చేసింది. ఆమె తిరస్కారాలు, చిరాకులు అతనిపైన ప్రభావం చూపించలేకపోయాయి. ఆమె భుజం మీదుగా వంగి ఆమె చెంపకి తన చెంప రాస్తూ పరవశంగా అన్నాడు. అర్చనా, ఎంత బాగున్నావో తెలుసా? వనంలో విహరిస్తున్న శకుంతలలా ఉన్నావు. కాళిదాసు నిన్నిప్పుడు చూస్తే మరో కావ్యం రాస్తాడు. అర్చన చివ్వున దూరం జరిగింది. వేణుకి ఒళ్ళు మండిపోయింది. ఆమె భుజం మీద చేతులేసి విసురుగా తన వైపు తిప్పుకుంటూ అక్కసుగా అన్నాడు. ఏంటి, ఎవరో పరాయి వాళ్ళు నీ ఒంటి మీద చెయ్యి వేసినట్టు అలా దూరం దూరం జరుగుతావు? నేను నీ మొగుణ్ణి.
అర్చన బలవంతంగా అతడిని విడిపించుకుని అక్కడి నుంచి కదిలి కనకాంబరం మొక్కల దగ్గరకు వెళ్లి సుతారంగా పూలు కొయ్యసాగింది. వేణు విడిచిపెట్టలేదు. ఆమెను అనుసరించి వెళ్లి భుజం పట్టుకుని తన వైపు తిప్పుకుని చెంపమీద ముద్దు పెట్టుకున్నాడు. అర్చనకి నిప్పుల కణికలా తగిలాయి అతడి పెదాలు. నిలువెల్లా వణికిపోతూ అంది, "వద్దు, దయచేసి నన్ను ముట్టుకోవద్దు, నాకిష్టం లేదు." వేణులో ఆవేశం పెల్లుబికింది. చక్రవర్తి మాటలు చెవుల్లో గింగిర్లెత్తాయి. "ఏ, ఎందుకిష్టం లేదు? అంత ఇష్టం లేని దానివి పెళ్లికెందుకు ఒప్పుకున్నావు?" "అదంతా నాకు తెలీదు, నన్ను మాత్రం ముట్టుకోవద్దు." "నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు. నేను నీ భర్తని, నా కోరిక తీర్చాల్సిందే." ఆమె చెయ్యి పట్టుకుని బలవంతంగా లోపలికి లాక్కొచ్చాడు. అర్చన అతని చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ గట్టిగా అంది, "వదులు, నా వల్ల కాదు. నాకిష్టం లేదు. నన్ను ముట్టుకోవద్దు. వదులు. ఐ హేట్ యూ." "బట్ ఐ లవ్ యూ." వేణు ఆమెను మంచమీద పడేసి 2 చేతుల మధ్య బంధించాడు. అర్చన పెనుగులాడింది. "వదులు, నన్నొదులు, ప్లీజ్." "వదలను. ఇన్ని రోజుల నుంచి ఎంతో సహనం వహించాను. నా వల్ల కాదు. నేను మనిషినే, నేను మగాడినే. భార్య ఉండగా బ్రహ్మచారిగా బతకాల్సిన అవసరం లేదు. నీ ఇష్టం వచ్చిన వాళ్లతో ఎంజాయ్ చెయ్యి. దయచేసి నన్నొదులు." "నాన్సెన్స్. నువ్వుండగా నాకు వేరే వాళ్లతో ఎంజాయ్ చేయాల్సిన కర్మేంటి?" "నాకిష్టం లేదు కాబట్టి. నిన్ను నేను సుఖపెట్టలేను కాబట్టి." "అలాంటప్పుడు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు?" కోపంతో ఊగిపోతూ అరిచాడు. "నేను ఒప్పుకోలేదు. నన్ను బలవంతంగా ఒప్పించారు." అరిచింది అర్చన లేవబోతూ. "ఏ, నాకేం తక్కువైంది? నిన్నెంత ప్రేమించాను, ఎంత ఆరాధించాను. నీమీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి." ఆమె లేవకుండా అదిమి పెడుతూ అన్నాడు. "కావచ్చు. అలా అని నాకిష్టం లేకుండా నన్ను అనుభవించే హక్కు నీకు లేదు." "ఏ, ఎందుకు లేదు?" "లేదు, లేదు, లేదు. నన్నొదులు." అతడి చేతుల నుండి వదిలించుకోవడానికి పెనుగులాడుతూ ఏడుపు స్వరంతో అంది. "వదలను. ఏ, చెడిపోయిన నీకు నాకన్నా గొప్పవాడు దొరుకుతాడా?" అర్చన దెబ్బతిన్నట్టుగా చూసింది. "ఏమన్నావ్?" "అవును, నేనేం తప్పనడం లేదు. నువ్వు చెడిపోయావు. నిన్ను నాగరాజు కిడ్నాప్ చేయడమే కాదు, రేప్ చేశాడు. అవునా? నిజం చెప్పు. అందుకేనా నీకు సెక్స్ ఇష్టం లేదు?" ఆమె భుజాలు గట్టిగా పట్టుకుని కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు. ఆమె నిశ్చేష్టురాలైనట్టుగా చూస్తోంది. "చెప్పు, నిజం చెప్పు. నేను కాబట్టి, నిన్ను మనసారా కోరుకున్నాను కాబట్టి, అంత జరిగినా పోనీలే అని పెళ్లి చేసుకున్నాను. నీకు మంచి భవిష్యత్తివ్వాలనుకున్నాను. కాని నువ్వే రాక్షసివి. నీకసలు మనసనేదే లేదు. కనీసం కొంచెమైనా కృతజ్ఞత ఉందా? ఎవరూ నిన్ను పెళ్లి చేసుకోరని, తల్లిదండ్రుల గుండెల మీద బరువుగా, వాళ్లకో ప్రశ్నార్థకంగా మిగిలిపోతావని నేనెంత త్యాగం చేశానో నీకు తెలుసా? ఇంతగా క్షోభ పెడతావా నన్ను?" అర్చన గుడ్లప్పగించి చూడసాగింది వేణుని. ఆమె కళ్లలో అంతులేని విస్మయం కనిపిస్తోంది. కొన్ని వందల ప్రశ్నలు కళ్లల్లో తిరుగుతూ జవాబు కోసం వేణువైపు చూస్తున్నాయి. నెమ్మదిగా ఆమె నోట్లో నుంచి అనేక ప్రశ్నలు బాణంలా వచ్చాయి. "నువ్వు నన్ను జాలిపడి పెళ్లి చేసుకున్నావా? నీకు నా మీద ప్రేమ లేదా? అబద్ధం చెప్పకు వేణు. వివాహానికి పునాది జాలి, దయ, కృతజ్ఞత అని నేనెప్పుడూ అనుకోలేదు. పరస్పర ప్రేమానురాగాలు, ఒకరి పట్ల ఒకరికి అవగాహన, గౌరవం, అభిమానం ఉండాలనుకున్నాను. మన శరీరాలు పంచుకుంటూ బ్రతికే భార్యాభర్తల మధ్య కృతజ్ఞత ఉండాలని నేనెప్పుడూ అనుకోలేదు. అందుకే ఈ పెళ్లి వద్దన్నాను. ఎవరన్నా విన్నారా? నన్నెలాగైనా వదిలించుకోవాలని మా అమ్మ, నా నిస్సహాయ స్థితిని అవకాశంగా తీసుకుని నన్ను దక్కించుకోవాలన్న స్వార్థంతో నువ్వు నన్ను ఊపిరి సలపకుండా చేసి బలవంతంగా నా మెడలో తాళి కట్టావు. నా బతుకేదో అయిపోయిందని, నువ్వు పెళ్లి చేసుకుని నాకీ జీవితం ఇవ్వకపోయి ఉంటే నేనేమైపోయేదాన్నో అనే అభద్రతా భావంతో నిన్ను పెళ్లి చేసుకోలేదు నేను. నాకా ఆలోచనే లేదు. ఏం వేణు, నేను అందరిలాంటి ఆడపిల్లని కానా? నాకంటూ వేరే కోరికలు, ఆశలు ఉండకూడదా? నా కాబోయే జీవిత భాగస్వామి పట్ల నాకొక నిర్దుష్టమైన ఆలోచన, కోరిక ఉండకూడదా? ఎవడో ఒళ్ళు పొగరుతో నామీద కక్షతో 2 రోజులు నన్ను బంధించిన పాపానికి నేనెందుకు శిక్ష అనుభవించాలి? వద్దు. నా అంతరాత్మని అనుక్షణం చంపుకుని బతికే ఈ స్థితి నాకొద్దు. దయచేసి నన్ను మరచిపో. నీకు కావలసిన వాళ్ళని పెళ్లి చేసుకో. నాకీ బతుకొద్దు వేణు, వద్దు. అర్చన 2 చేతుల్లో ముఖం దాచుకుంది. అప్పటికే చక్రవర్తి మాటల ప్రభావంతో ఒక పక్క, ఆమె మీద కాంక్షతో మరోపక్క కాగిపోతున్న వేణుని ఆమె ఏడుపు కదిలించలేకపోయింది.
అందుకే కసిగా అన్నాడు. నో, అదంతా నాకు తెలీదు. నేను నీ భర్తను. ఇప్పటిదాకా ఎంతో సహనం వహించాను. నా సహనం నా చేతకానితనంగా భావిస్తున్నావు నువ్వు. నేనిక ఉపేక్షించను. నిన్ను క్షమించదలుచుకోలేదు. నాలో జాలి, దయ ఏవీ లేవు. నా హక్కు నేను ఉపయోగించుకుంటాను. అంటే అంటే నీకు నా శరీరంతోటే గాని మనసుతో ఏం సంబంధం లేదన్నమాట. నన్ను బలవంతంగా అనుభవించడానికి పెళ్లి చేసుకున్నావన్నమాట. నీకసలు సంస్కారం లేదు. ఛీ! అవును, లేదు. సంస్కారం లేదు, సరేనా? వేణు పళ్ళు పటపటలాడిస్తూ ఆమె చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు. ఇంతవరకు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి అర్చన నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.